పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణం కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు గ్రీన్ కాప్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వాహకులు చేపట్టారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఎకో క్లబ్ల ద్వారా పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మన నంద్యాల జిల్లాలో ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా జూన్ 5వ తేదీ యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ సంవత్సరము మనమందరం కూడా క్లైమేట్ యొక్క మార్పులను పరిరక్షించవలసి ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా పర్యావరణాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, పర్యావరణాన్ని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి మీద ఉంది అని చెప్పి మనకు చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగానే ప్రతి పాఠశాలలో కూడా ఏకో క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు కూడా ఏకో క్లబ్స్ ఆధ్వర్యంలోనే ప్రతి పాఠశాలలో కూడా పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలి, దానిలో భాగంగానే మన యొక్క జీవన విధానంలో ఉండే ఆహార అలవాట్లు, నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, గాలిని ఏ విధంగా కలుషితం కాకుండా మనం కాపాడుకోవాలి, అదేవిధంగానే విద్యుత్తును మనం ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, ఇటువంటి అంశాలతో పాటు మనం పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం అనేకమైన మొక్కలు ఏ విధంగా నాటాలి అనే దాని మీద ఈ యొక్క జూన్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా అవగాహన పరిచి సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి పర్యావరణ పట్ల అప్రమత్తం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే రేపటి నుంచి మనం కూడా మన పాఠశాల ఓపెన్ అయిన నుంచి కూడా ప్రతి విద్యార్థి కూడా అమ్మకు ఒక మొక్కగా అమ్మ పేరు మీద ప్రతి పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన యొక్క పరిసరాల్లో కానీ లేకపోతే పాఠశాల పరిసరాల్లో కానీ మొక్కలు నాటడానికే ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని అవగాహన పరుస్తూ సమాజంలో ఏ విధంగా ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసి సమాజాన్ని మంచి పర్యావరణ సమాజాన్ని తయారు చేయడంలో ప్రతి విద్యార్థి కూడా పాల్గొంచుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.